దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి శరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాలు రానర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందిలేండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. ఆర్డర్, ఆర్డర్. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు, వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో, కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942, ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా, లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరాం, చేను పాడు చేసే చిట్టెలుకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలుకను కాదు బ్రహ్మనాయుడు, చిరుతపులిని. అయితే ఏమైంది, బోను సైజు పెరుగుతుంది. గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, నాయన పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి.